నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు మా వాళ్ళు. రే చలికాలంలో అరకు బాగుంటుందంటరా, రారా చూసొద్దామని ఒకటే ఎంట పడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నా అరకులో ఉన్నట్టే ఉందిలేరా, పెద్దగా తేడా ఏం లేదు అని ఫోన్ పెట్టేసిన. నాకంటే పోయేదానికి కుదరక అటు అన్నా కానీ ఎంతైనా అరకు అరకే. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే ఆ మంచు కొండల్లోనే చేసుకోవాలని పోయినారు చాలా మంది. అదిగో చూడండి ఎట్ట పోయినారో. ఓ దిక్కు సల్లసల్లగా మంచు కూరుస్తుండే, ఇంకో దిక్కు కొత్త ఏడాది రమ్మని పిలుస్తుండే. ఇక ఆగుతారా మనోళ్ళు? మంచు కొండల మీద మంచిగా ఊకొని మజా చేయనికే బండ్లు కట్టిర్రు. అరకు లంబసింగి పోయే బాటలన్నీ ఇగో ఇట్లా బండ్లతోని కిక్కిర్చినాయి. సెలువులు కాల్సి వచ్చేటాలకు అందరు బండ్లు బయటికి తీసిండ్రు. చల్లటి పొగ మంచులా మంటలు పెట్టుకొని పక్కకు సుక్క పెట్టుకొని ఊపొచ్చే పాటలు పెట్టుకొని ఒగలొల్లి కాదుపోండ్రి. ఈ నడుమ అరకు అడవుల పోంటి వచ్చిపోయేటోళ్ళ కొరకు పైసలు తీసుకొని గుడిసెలు కూడా వేస్తున్నారట. పైసలు ఇస్తే చలి కాగనింకే మంటలు కూడా వేస్తున్నారు. అందుకే పబ్లిక్ ఇంగింత పోటెత్తుతున్నారు. సూర పొలగాన్లే కాక పిల్ల జల్లని ఎంటేసుకొని కొలువులు చేసేటోళ్ళు కూడా పాయిరంగా అరకు బాట పట్టిర్రు. ఇక ఈ చలికాలం సురువైన నాటి నుంచి లంబసింగి కిటకిటలాడుతూనే ఉన్నది. కొత్త ఏడాది కాబట్టి ఇప్పుడు ఇంగింత పోటెత్తిర్రు పబ్లిక్. ఆ చూడర్రి కొండల నడుమ దూది పింజలు కుప్ప పోసినట్టు మంచు దుప్పటి కప్పినట్టు పొగ మంచు మస్తు అందంగా కనిపిస్తున్నది. అందుకే జనాలు ఆగుతలేరు. ఇక మన దిక్కే కాదు, కొత్త ఏడాది సంబరాలు చేయబట్టి అన్ని దిక్కుల గిట్లనే జాతర నడుస్తున్నది. అటు పక్కపొంటి రాష్ట్రాల్లో కూడా వశంగానట్టు ఎగబడ్డారు జనాలు. సముద్రాల ఒడ్డు పోయింటి పబ్లిక్ ఆడుకుంటా పాడుకుంటా తిరుగుతాండ్రు. ఇంటిల్లి పాదిపోయి నీళ్ళల్లో ఆటలు ఆడుకుంటారు. సిమ్లా సొంటి జాగల్లో బరపు గడ్డల మీద జారుకుంటా ఆటలు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త ఏడాదికి తోడు చలి గిలిగింతలు కూడా ఎక్కువ అయ్యేటాలకు, అందులో సెలువులు కాల్సి వచ్చేటాలకు జనం జేబులు ఖాళీ చేసుకొని అయినా జర్ర ఎచ్చబడాలే, అటు ఇటు తిరగాలే అని పోతున్నారు.